ఏందమ్మే అట్లా బొట్లప్పగించి చూస్తా ఉండావు? వినపడలేదా? ఎత్తు. చూడకుండా అడుగేస్తే కాని గుచ్చుకుని రక్తం వస్తాది. పాపం రక్తం వస్తుందమ్మా. టెంకులు గుచ్చుకుంటే రక్తం రాక సాంబారు రసం వస్తుందా కోడలా? నొప్పి తెలియాలా, అప్పుడే ఇంకోసారి ఇట్లా తప్పు చేయదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటుంది. అనుపమ, రేపే కదా కృష్ణాష్టమి. బట్టల దుకాణాలు, బంగారు దుకాణాలు రద్దీగా ఉంటాయి. శౌర్య కళ్యాణిని తీసుకుని ఇప్పుడే వెళితే మంచిది. అమ్మా, నాకంటే దమయంతి వెళ్తే బాగుంటుందేమో. మొదటిసారి బాబు మీద ప్రేమతో డబ్బులు కూడా ఇచ్చింది. అలాగే దమయంతికి నచ్చినవి బాబుకి తీసిస్తుంది. ఇన్నాళ్లకు నాకు ఉపయోగపడే పని చేస్తున్నావు అనుపమా. నేను వెళ్తే ఏదో ఒకటి చేసి ఏమీ కొనకుండా చేస్తాను. నా 2 లక్షలు నేను కాపాడుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నువ్వు సరే అంటే వెంటనే బయలుదేరతారు. వద్దు, అత్తయ్య సరే అన్నా నేను ఒప్పుకోను అనుపమా. నీకే మాయరోగం వచ్చిందిరా మగడా. నా భార్య ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడిప్పుడే తన గొంతు బాగవుతుంది. తనక్కడికొచ్చి మోగ సైగలు చేస్తే అందరూ తనని మోగదే అనుకుంటారు, జాలి చూపిస్తారు. అది నాకిష్టం లేదు. తన ఆరోగ్యం పూర్తిగా కోలుకునేదాకా ఇంట్లోనే ఉంటుంది, నాతోనే ఉంటుంది. ఏంటి, నిజంగా ఇదంతా నా మీద ప్రేమే? నాకు డౌటే. నన్ను వెళ్ళనీయకుండా నాటకాలు ఆడుతున్నాడు. అమ్మ కళ్యాణి, శౌర్య, దమయంతి మీతో రాదు. అనుపమని తీసుకుని వెళ్ళండి. మావయ్య, ఏంటమ్మా? అత్తయ్య ఏదో అంటున్నారు. తన ఆశీస్సులు ఎప్పుడూ మీతో ఉంటాయి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటోంది. అంతే, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఓకే అమ్మా. పాపం వదిన, చెప్పాలనుకుంటుంది ఒకటి, అన్నయ్య గారు చెప్తుందేమో ఒకటి. నోరు తెరిస్తే గొంతు పోతుంది అని ఆగుతుందిలే కాని, లేకపోతే ఈ పాటికి అరిచి గోల చేసేది. దమయంతి, నిజంగా నీలో మార్పు వచ్చిందా? ఈ మార్పు శాశ్వతమైందా తాత్కాలికమైందా తెలియడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నిజంగా మారిపోతే మన ఇల్లు బృందావనంలా మారిపోతుంది.
ఉంటదుంటది, ఎందుకుండదు? అమ్మా వెళ్దామా? అమ్మా నిన్ను తీసుకెళ్లాలని నాకు మాత్రం ఉండదా చెప్పమ్మా? కాకపోతే నిన్ను తీసుకెళ్తే నాన్న బాధపడతారు. అసలే టాబ్లెట్స్ వేసుకోవాలి. షాపింగ్కి వెళ్తే ఏ టైంకి వస్తామో తెలీదు. నీకు కష్టం అవుతుందమ్మా. ఈసారికి అనుపమమ్మని తీసుకొని వెళ్తాం. వీడేంటి మళ్ళీ అనుపమని అమ్మ అని పిలుస్తున్నాడు? వీడిని కూడా మార్చేశారా? గోవిందా గోవిందా, దమయంతి వదినా నీ పని గోవిందా. శౌర్య, నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాన్రా, ప్లీజ్ రా. దమయంతి, నా మాట విను. నా బంగారం కదూ. వాళ్ళు బంగారం కొనడానికి వెళ్తున్నారు. పండుగ పనులు చూసుకుంటారు. నేను నిన్ను చూసుకుంటాను. పద, టానిక్ తాగాలి. జాగ్రత్త అత్తయ్య. ఏమైంది అత్తయ్య, అంత కోపంగా చూస్తున్నారు? అది కోపం కాదు, అలక కళ్యాణి, అలక. కళ్యాణి, ఓ పంచే బాబుని అమ్మకి ఆడిస్తూ ఉంటుంది. అలాగే ఆఫీసర్. అత్తయ్య ఏంటి శౌర్య నువ్వు? తనకే హెల్త్ బాలేదు, తను ఎలా చూసుకుంటుంది? బాబుని మీరే తీసుకెళ్ళండి. అలాగే నాన్న. కళ్యాణి, అమ్మా పదండి. వెళుస్తామమ్మా. వస్తామమ్మా. జాగ్రత్త. పద. సుబ్బారావు గారు 60,000 ఇవ్వాలి, అంజయ్ గారు 40,000 ఇవ్వాలి. ఏమండి? ఇంకా ఏమండి? ఏం కావాలి? మీకెలా తెలుసు? మీ ఆడవాళ్ళు వయ్యారంగా వచ్చి ప్రేమగా పిలిచి అడిగితే అర్థం అదే కదా. మా ఆయన ఇంటెలిజెంట్. కాకబట్టిన చాలు, మ్యాటర్కి రా. అది అది కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటున్నాం కదా. ఎలాగో బాబుకి వెండి కడియాలు, బంగారపు ఉంగరం ఇలా తీసుకుంటారు కదా. అయితే నాకు చాలా రోజుల నుండి మీరేం కొనిపెట్టలేదు కదా. అందుకని నాకొక నెక్లెస్ చేయించొచ్చు కదండి. లక్ష్మీదేవిలా కళకళ్ళాడిపోతాను. ఇంకా మొదలు పెట్టలేదేంటా అనుకుంటున్నాను. మొదలు పెట్టావా? అయినా బాబుకి మనంగా చేయిస్తుంది వాడి నానమ్మ, మా అక్క దమయంతి. మన ఇంట్లో సాంప్రదాయం మర్చిపోయావా? అందరికీ ఒకేసారి తీసుకుంటారు. అందరికీ ఇప్పుడు తీసుకోవడం లేదు. అత్తయ్య గారికి చాలా నగలున్నాయి. అనుపమమ్మకైతే వంశ పారంపర్య నగలు ఉన్నాయి. నాకే ఏమీ లేవు. అందుకే అడిగాను. ఒక్క నెక్లెసే కదండి. నీ మెడ ఏమన్నా కొంగమెళ్ళ సన్నగా ఉందా? నెక్లెస్ చేయించాలంటే కేజీ బంగారం పడుతుంది నీ మెడకి. మీ ఆయన దగ్గర అన్ని డబ్బులు లేవు. కొంచెం కోరికలు అదుపులో పెట్టుకో, లేకపోతే బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. నిన్న కాక మొన్న పుట్టిన ఆ బుడంకాయ గడికేమో తెగ నగలు కొంటున్నారు. కోడలుగా అడుగు పెట్టి 10 ఏళ్లైనా ఖర్చు పెట్టుకో అని 10 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. అసలు దీనంతటికీ కారణం ఆ అనుపమమ్మ, కళ్యాణిలే. ఇంట్లో పెత్తనమంతా వాళ్లదే అయిపోయింది. ఎలా అయినా పెత్తనమంతా నా చేతికొచ్చేలా చేసుకోవాలి. దమయంతి వదినేమో పాపం నోరు తెరవలేని పరిస్థితి. కాబట్టి వదిన మీద నమ్మకం పెట్టుకోవడం వేస్ట్. నా చేతులకి పని చెప్పాలి. కూల్గా, రిలాక్స్డ్గా రాణిలా కూర్చో. నేనెళ్ళి టానిక్ తీసుకొస్తాను.
నిన్నిలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది వదినా. బాహుబలిలో శివగామిలా నా మాటే శాసనం అనే రేంజ్లో ఉండేదానివి. కానీ ఇప్పుడు గోడ మీద బల్లిలా చడీ చప్పుడు లేకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి. బల్లైనా నయమేమో, అప్పుడప్పుడు శబ్దం చేస్తుంది. నీ పరిస్థితి చూసి ఆ అనుపమమ్మకి కళ్యాణికి కొమ్ములొచ్చాయి. నీ కొడుకు నిన్ను లెక్క చేయట్లేదు. కళ్యాణి కళ్యాణి అంటూ కళ్యాణి కొంగ పట్టుకొని తిరుగుతున్నాడు. శౌర్య అలా అయిపోతే వాళ్ళు నీకెందుకు భయపడతారు చెప్పు? నువ్వేమో కోపం ఆపుకోలేక ఏదేదో చెప్పాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ శివరాం అన్నయ్య మాత్రం వాళ్ల పార్టీ కాబట్టి తనకి నచ్చినట్టుగా నీ మాటలు వల్లించి చెప్తున్నారు. నీకసలే కంఠం లేదు, దానికి తోడు కంఠశోషం మిగులుతుంది. నేనెప్పుడు నిన్నెలా చూస్తాననుకోలేదు. రాణిలా నట్టింట్లో సింహాసనంలో కూర్చున్నట్టు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవలసిన నువ్వు ఇంటి ముందు వాచ్మెన్ లాగా ఇక్కడిలా కూర్చోవలసిన పరిస్థితి. నువ్వలా కోపంగా చూడకుదినా. నేను నిన్ను బాధ పెట్టాలని అనడం లేదు. నీ బాధ చూసి నా గుండె తరుక్కుపోయి అంటున్నాను. ఈ రోజు నీ చేత్తోనే లక్షల సొమ్ము తెలివిగా ఇప్పించుకుందా కళ్యాణి. నీ చేత్తో ఆ కళ్యాణికి సొమ్మిస్తుంటే అనుపమమ్మ కళ్లల్లో ఆనందం చూశాను. రాజ్యం పోయిన రాజు మళ్ళీ రాజ్యం తిరిగి సంపాదించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంతకు 10 రెట్లు ఆనందం కనిపించింది. నిజం వదినా. ఇదిలాగే కంటిన్యూ అయితే నీ ఆస్తంతా కళ్యాణి పేరు మీదకి మార్చేస్తారు. షాపింగ్లు గట్రా అంటూ తల్లి కూతుర్లిద్దరూ కలిసి నీ సొమ్మునంతా కరిగించేస్తారు. నీ కొడుకుని నీకు కాకుండా చేస్తారు. ఆహా, చేస్తారేంటోదినా? చేసేస్తుంటేను ఇంకా అర్థం కాలేదా వదినా? నేనొస్తాన్రా మొర్రో అని నువ్వెంత మొరపెట్టుకున్నా శౌర్య విన్నాడా? వద్దు వద్దు అన్నాడు. కానీ ఆ అనుపమమ్మని మాత్రం తీసుకెళ్లాడు. వాళ్ళు ఒకటైపోతున్నారు. నిన్ను మాత్రం ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఇంటి పెద్ద నువ్వు కాదు దినా, అత్తయ్య కాదు. ఆ అనుపమమ్మే ఇప్పుడు ఇంటి పెద్ద, కళ్యాణి ఏమో యువరాణి. రేపటి నుండి ఎవరెక్కడా అని పిలిస్తే మనమేమో ఇలా చేతులు కట్టుకుని ఆజ్ఞ మహారాణి అంటూ నిలబడాలి. నాకెలాగో ఇంటి పెత్తనం ఇవ్వరు, కనీసం మా వదిన చేతిలో ఇంటి పెత్తనం ఉందని ఇన్ని రోజులు ఆనందపడేదాన్ని. కానీ ఇప్పటి నుండి అది లేదాయే. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది వదినా. నేను నిన్నిలా చూస్తూ ఉండలేను, వెళ్ళొస్తాను. అమ్మయ్యా, చెప్పాల్సిందంతా చెప్పేశాను. కళ్యాణి, ఏమేమి తీసుకోవాలి? ఎలాగో అమ్మ లాస్ట్ టైం బంగారు మొలతాడు తీసుకుంది కాబట్టి కన్నయ్యకి ఉంగరం, కాళ్ళకి కడియాలు, మెడలో చైన్ తీసుకోవాలి. సరే. వాటర్ కూడా లేవే. ఒక్క నిమిషం, పక్కనే కొబ్బరి బొండాలున్నాయి, తీసుకొస్తా. రెండు బొండాలు ఇవ్వండి.
ఒక్క నిమిషం పట్టుకోండి. ఎంత? 100 రూపాయలండి. ఏంది పల్లవి ఈ మధ్యన అసలు ఫోనే చేయడం లేదు? నన్ను పూర్తిగా మర్చిపోయిండదా ఏంది? మా మణమ్మకేం గుర్తొచ్చిందో మళ్ళీ ఫోన్ చేస్తుంది. వీళ్ళిద్దరి వల్లే నా జీవితం సగం ఇలా అయిపోయింది. ఇదేంది ఇది ఫోన్ ఎత్తదు? కనీసం బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఈవిడికైనా చెప్పుకుందాం. హలో అమ్మా. హలో హలో పల్లవి, ఆగువే, ఒక నిమిషం ఆగు. ఇప్పుడు చెప్పవే, ఏంది ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు? అడేమన్నా గొడవ జరుగుతా ఉండదా? గొడవ కాదు, పండగ. పండగ జరుగుతుంది. పండగ? ఏం పండగమ్మి? ఇంకేం పండగ? కృష్ణాష్టమి. శౌర్య కొడుకు ఆ బుడ్డోడు ఉన్నాడు కదా, వాడికి కృష్ణుడి వేషం వేస్తారంట. అబ్బో, చాలా ఉండదే కథ. ఒక్కదానికి అబ్బో అంటే ఎలా? కృష్ణుడి వేషంతో పాటు వాణ్ణి బంగారంతో నింపేస్తున్నారు. శౌర్య కళ్యాణిలు జంటగా వెళ్లారు షాపింగ్ చేయడానికి. పైగా వాళ్ళకి తోడుగా పెద్ద దిక్కుగా అనుపమమ్మ గారు కూడా వెళ్లారు. కళ్యాణి అంటే అగ్గి మీద గుగ్గిలల్లా ఉండేవాడు ఇప్పుడు నీళ్లు చల్లినట్టు సప్పంగా అయిపోయిండా? ఏంది అంతలా మారిపోయిండా శౌర్య? మామూలు మార్పు కాదమ్మో, పెను మార్పు. ఒకప్పుడు సంపదని ఎంత ప్రేమగా చూసుకునేవాడు, అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. ఆ సంపదని పూర్తిగా మర్చిపోయాడు. కాదు కాదు, ఆ కళ్యాణి శౌర్యని అలా మార్చేసింది. నిజంగా ఆ శౌర్య తెలివైనోడేనే, ఇట్టే మారిపోయాడు. సంపద దరిద్రం వదిలిందనుకున్నాడు, కళ్యాణికి దగ్గరై ఉండాడు. కాని మనోడు ఉండాడు ఎందుకు? ఓడు వదిలేసుకున్న దరిద్రాన్ని మనోడు తెచ్చి పెట్టుకోండ్లా. ఇంత జరుగుతుంటే ఆ దమయంతి ఊరికి ఉండదే, ఏదో ఒకటి చేస్తాదే. కొంపదీసి దమయంతి కూడా మారిపోయి ఉండదా? మారిపోలేదు, ఏ మార్చారు. దమయంతి వదిన ఆయుధమైన గొంతు ఇప్పుడు పాపం పనిచేయడమే లేదు. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒక మూల కూర్చుంది పాపం. ఆ బొడ్డోడి జాతకం బాగుందనుకుంటా. కానుకల మీద కానుకలు అందుకుంటా ఉండాడు, అందర్నీ కలుపుతా ఉండాడు. ఆ ఇంటికొచ్చి ఏదో రకంగా ఆనందం చెడగొడదాం అంటే నేను రాలేని పరిస్థితి. అందరూ బానే ఉన్నారమ్మా, నేను తప్ప.
మా ఆయన్ని ఒక్క నెక్లెస్ అడిగితే నా మీద ఓ ఎగిరాడు. పైగా నా పుట్టింటోళ్ళు అని ఓ తెగ వెనకేసుకొస్తూ ఉంటావు కదా. పరాయి సొమ్ముని వడ్డీ రూపంలో మీ అమ్మ వెనకేసింది కదా, మీ అమ్మని అడుగు అన్నాడు. ఇదేంది అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తా ఉండది. హలో పల్లవి, ఉండవా? ఏం మాట్లాడవేంది? హలో అమ్మా, వినబడుతుందా? హలో పల్లవి, ఇక్కడ సిగ్నల్స్ లేవనుకుంటా. నీ మాట వినబడ్డావులే, మళ్ళీ చేస్తాను. హలో అమ్మా. నాకు తెలుసమ్మా, నేను డబ్బులు అడిగితే నీకేమీ వినపడదని. నా కన్నయ్యని కృష్ణుల్లా చేస్తున్నారా? అయితే వెళ్ళి చూడాలి. కన్న తల్లిగా నా తరపు నుంచి ఏదైనా కానుక ఇవ్వాలి.